మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 2 3. 1 అంటే మోకరించాలి, 2 అంటే చేతులు జోడించాలి. అలాగా చూడు బాబు, అలాగా. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. మీరు కూడా మోకరించాలి. త్రీ అన్న తర్వాత కూడా కళ్ళు తెరిచే చూస్తూ ఉన్నారు ఇంకా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఫిలిప్పీ సంఘాన్ని ప్రేమించి ఈ 3 దినాలు విబిఎస్ లేక సిబిఎస్ చిన్నపిల్లల కార్యక్రమమును జరిగించు క్రమంలో ఈ 2వ దినాన మీరు ఇప్పటి వరకు కొన్ని జనరల్ సాంగ్స్, అలాగే యాక్షన్ సాంగ్స్, అలాగే మెయిన్ లెసన్, అలాగే డ్రాయింగ్లోనూ కడత వాక్యాల్లోనూ సహాయం చేస్తూ వచ్చినందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా క్లోజింగ్ లెసన్ మేము కలిగి ఉండడానికి మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. క్లోజింగ్ లెసన్లో తోడుగా ఉండి నడిపించండి. నీ దాసునైన నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ఉద్దేశమును సంపూర్ణంగా నెరవేర్చుకుని జరిగించమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు కూడాను అల్లరి చేయకుండా ప్రభా స్టోరీ చక్కగా వినడానికి వినుబుద్ధి పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. కనుక ప్రభా విని గ్రహించి అర్థం చేసుకుని ప్రభా మరి ఆ వాక్యము, ఆ మాటలు హృదయంలో భద్రపరచబడి ఆత్మీయంగా ఎదుగుటకై సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న నీ దాసును కూడా మీరే మీ ఆత్మచేత అభిషేకించి వాడుకునమని మీ రక్తధారలను ఆశ్రయిస్తూ నాకును ప్రభా మరి తెలివి, జ్ఞానం, వివేచన దయచేయండి ప్రభా. మరి నీ సహాయం కోరుకుంటున్నాను ప్రభా. నీ మాటలు అనుగ్రహించండి. నిన్ను ప్రత్యక్షపరిచేటువంటి కృప, ఆధిక్యత దయచేస్తూ రమ్మని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, మరొకసారి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. టిఫిన్ చేశారా? ఎంతమంది చేశారు? వెరీ గుడ్. ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? గారెలు తిన్నారా? బూరెలు తిన్నారా? రైట్. సరే పిల్లలు, మీరు నిన్న నేను అడిగితే స్టోరీ వినడం మాకు ఇష్టమే అని చెప్పారు కదా. ఈరోజు మరొక స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ టైటిల్ ఏంటంటే సిలువ విలువ. ఏం పేరు? సిలువ విలువ. రైట్, స్టోరీలోకి వెళ్దాము. చూడండి ఎవరున్నారు ఇక్కడ? పిల్లోడా? ఓ పిల్లోడు ఉన్నాడు. ఎవరున్నారు? ఏం చేస్తున్నాడు? మీకులాగే అల్లరి చేస్తున్నాడు కదా. కాదా? మీరు గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ ఆర్ బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్? ఏంటది, గుడ్డా బ్యాడా మీరు? ఓ వెరీ గుడ్. గుడ్ అయితే మరి అందరు చక్కగా ఇటే చూస్తూ చాలా మంచిగా వింటూ ఉంటారనమాట. బ్యాడ్ బాయ్స్ అనుకో, బ్యాడ్ గర్ల్స్ అనుకో, అందులో వాళ్ళని కొడుతుంటారు, వీళ్ళని తిడుతుంటారు, అలా చేస్తుంటారు. మీరు గుడ్ కదా, చక్కగా వినాలి. చూడండి ఇక్కడ ఎలాగున్నాడు. ఇతని పేరు బ్రూస్. ఏం పేరు? బుస్ కాదు, బ్రూస్.
ఇతని పేరు బ్రూస్ అన్నమాట. ఈ పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు అన్నమాట. మరి మీరు కూడా చదువుకుంటున్నారా? ఎంతమంది చదువుకుంటున్నారు? వెరీ గుడ్. చదువుకుంటారు కదా అందరూ చదువుకోవాలి. ఈ పిల్లవాడు చదువుకుంటున్నాడు. చదువుకుంటూ ఉన్నప్పుడు మరి మీరు పక్షులతో జంతువులతో మీరు ఎలాగ ఆడుకుంటారో ఇతను కూడాను వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా ఆడుకుంటాడనమాట. వేటితో తెలుసా? పావురాలతో ఆడుకుంటాడు, చేపలతో ఆడుకుంటాడనమాట. ఇప్పుడు మీ ఇళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇటేనా? పక్కన ఏముంది? మనకి ప్రక్కన ఏముంది? కృష్ణా నది ఉంది. నది ప్రక్కనే మీరు ఉంటున్నారు కదా. అట్లాగే బ్రూస్ కూడాను నదీ తీర ప్రాంతంలోనే ఉంటాడనమాట. అర్థమవుతుందా? అంటే నదీ తీరం అంటే ఇప్పుడు నది ప్రక్కన మన మందిరం ఎలాగుంది, మీ హౌసెస్ ఎలాగున్నాయి, అలాగే బ్రూస్ కూడాను వాళ్ళు నివాసం ఉండేటువంటి స్థలము ఎక్కడుంటుంది? నదీ తీర ప్రాంతంలో ఉంటుందన్నమాట. అయితే ఈ పిల్లవాడు పావురాళ్ళంటే చాలా ఇష్టం, తెలుసు కదా. రెండవది పడవలంటే ఇష్టం, చేపలంటే ఇష్టం. ఎందుకు? నదీ తీర ప్రాంతాన్ని నివసిస్తూ ఉంటాడు కదా. వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి నదీ తీర ప్రాంతంలో ఉంటాడు కనుక చేపలు విరివిగా అక్కడ అతనికి అందుబాటులో ఉంటాయి అన్నమాట. కాబట్టి చేపలతో ఆడుకుంటాడు, పావురాళ్ళతో ఆడుకుంటాడు, కాగితపు పడవలు చేసి బాగా ఆడుకుంటాడనమాట. మరి ముఖ్యంగా పడవలంటే చాలా ఇష్టం అన్నమాట. మరి మీకేది ఇష్టం? అల్లరి చేయటం అంటే ఇష్టం. మీకేది ఇష్టం? అల్లరి అంటే ఇష్టం కదా. అతనికి అల్లరంటే ఇష్టం లేదు అని చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా చేశారా? కాగితాలతో పడవని తయారు చేశారా? వచ్చా అసలు మీకు? అవునా? నువ్వు కూడా తయారు చెయ్యి, ఓకేనా? అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే చూడండి, వినాలి. హలో, కాగితపు పడవలు చేసుకుని చక్కగా ఉంటా ఉన్నాడనమాట. ఇది ఎవరు గమనిస్తున్నారు? ఇట్లాగా కాగితపు పడవలతో తయారు చేసుకుని ఆడుకోవటం వాళ్ళ నాన్నగారు చూస్తున్నారు. చూసి అబ్బా వీడికి పడవలంటే ఇంత ఇష్టమో అని చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే, ఏంటన్నా నీకు పడవలంటే ఇష్టమా అని చెప్పి బజారుకి తీసుకెళ్ళాడు ఆయన. స్వయంగా ఆయనే మా పిల్లవాడు చక్కగా పడవలు తయారు చేసుకుని వాటితో ఆడుకుంటున్నాడు, వాటితో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి దగ్గరికి పిలిచి నాన్న నీవు కాగితపు పడవలతో మరి ఆడుకోవడం కాదు కానీ ఒక మంచి పడవ తయారు చేసుకో. ఎట్లా? ఒక మంచి పెద్ద పడవను తయారు చేసుకో, దానికి కావలసినటువంటి చెక్క అట్టలు నేను ఇస్తాను అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాడు? పిల్లవాడిని బజారుకి తీసుకుని వెళ్ళాడు, షాపింగ్ తీసుకుని వెళ్ళాడు అనమాట. అక్కడ కావలసినటువంటి చెక్కలు అట్ట ముక్కలన్నీ కూడాను ఇప్పించాడనమాట. ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ పిల్లవాడు చక్కగా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఎందుకు తెచ్చాడు? పడవని చేశాడు. బా, వెరీ గుడ్, గుడ్ బాయ్. చూసారా ఏం చేశాడు? మంచి బ్యూటిఫుల్ పడవను తయారు చేశాడనమాట. ఈ పడవను తయారు చేసి అబ్బబ్బబ్బబ్బా ఇక ఈ పడవతో ఆడుకుంటా ఉన్నాడు, ఈ పడవతో పడుకుంటా ఉన్నాడు. పడుకునేటప్పుడు కూడా పడవ పక్కలో వేసుకొని పడుకుంటున్నాడు. అన్నం పెడుతున్నాడు పడవకి, నీళ్లు దాపిస్తున్నాడు పడవకి. మీరు కూడా అలాగే కదా. బొమ్మలు ఉంటాయా? ఆ బొమ్మలు పక్కలో వేసుకొని పడుకోబెట్టుకుంటారు.
అన్నం తినమ్మా, నీళ్ళు తాగమ్మా అని చెప్తారు కదా, చెప్తారు మీరు కదా. ఎస్. కాబట్టి అలాగా ఈ పిల్లవాడు ఎంత చక్కగా పడవను తయారు చేసుకొని ఆడుకున్నంతసేపు ఆడుకుని పడుకునే ముందు కూడా పడవే తన ప్రక్కన ఉంచుకునేవాడు అనమాట. నీళ్లు తప్పించడం, మంచి ఆహారం పెట్టడం, దానికి తింటుందా? అది తినదు, కానీ అలా ఆడుకుంటాడనమాట. అంటే అంత ప్రేమ అన్నమాట, అంత ఇష్టం అన్నమాట ఈ పడవ అంటే. అర్థమవుతుందా? అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఈ పడవను తయారు చేసుకుని ఏం చేస్తున్నాడు? ఇక నదిలో ప్రక్కనే కదా, నది ప్రక్కనే కదా ఈ పడవను తయారు చేసి నదిలో దీన్ని వదిలాడు. మీరు కూడా చిన్న పిల్ల కాలువల్లో ఇట్లా కాగితం పడవలను తయారు చేసి అలా పెడతారు కదా, ఇంట్లో ఉన్నప్పుడేనా? రైట్. కాబట్టి ఇక్కడ నదిలో చక్కగా వదిలిపెట్టి అది తిరుగుతూ ఉంటుంటే, అబ్బా నా పడవ ఎంత మంచిగా ప్రయాణం చేస్తుందో నదిలో అనుకుని చాలా ఆనందించేవాడు, చాలా సంతోషించేవాడు. ఇలా సంతోషిస్తూ ఉండగా ఒకరోజు ఏం జరిగింది అంటే, నదిలోకి తాను కూడాను వెళ్ళి ఒకరోజు ఏం చేశాడు తెలుసా? నదిలో పడవను పెట్టి ఇతను కూడాను ఆ నదిలో ఈ పడవ వెళుతుంది, అలాగే తను కూడాను ఈదుతూ ఉన్నాడనమాట, ఈత కొడతా ఉన్నాడు. ఆ నదిలో పడవ వెళుతుంది, ఇతను కూడా ఈదుతూ ఉన్నాడనమాట, ఈత కొడతా ఉన్నాడనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఈత కొడుతూ పడవను ఏం చేశాడు? అక్కడ వదిలిపెట్టేసి ఇలా చూశాడు. ఇలా చూడడంతోనే ఆకాశము పొగ అంటుకుంటా ఉందన్నమాట, ఆకాశము కాలిపోతుందా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంతకీ ఏం జరిగిందా అని ఇంట్రెస్ట్ వచ్చింది. వెంటనే ఈ పడవకు ఒక తాడు కట్టాడు, ఈ పడవ ముక్కుకి ఒక తాడు కట్టాడు, వెనకకు ఒక తాడు, ముందుకు ఒక తాడు కట్టి ఏం చేశాడు? ఆ పడవని నీళ్ళ మీద తేలియాడేటట్లు చేసి, ఈ పొగ ఏంటబ్బా అని చెప్పి అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళటంతోనే ఒక 2 ఇళ్ళు, 2 భవనాలు ఏమైపోతున్నాయి? కాలిపోతూ ఉన్నాయి అన్నమాట. ఆ కాలిపోతూ ఉన్నప్పుడు మంటలు చెలరేగి ఆ దానికి పొగ ఆకాశాన్ని అంటుతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ మంటలను చూస్తూ అలా ఉన్నాడనమాట. ఇలాగే చూస్తూ ఉన్నాడు. కాలిపోతూ ఉన్నాయి కదా భవనాలు. అప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? ఎవరొచ్చారు అనుకున్నారు? కాదు. ఎవరొచ్చారు? మంటలో ఆర్పడానికి ఎవరు వస్తారు? ఫైర్ మ్యాన్ వచ్చాడు. ఫైర్ మ్యాన్స్ వచ్చారు. కాబట్టి మంటలు ఆర్పడానికి ఫైర్ మ్యాన్స్ వచ్చారు కదా. ఫైర్ ఇంజన్ తీసుకుని మంటలు ఆర్పడానికి వాళ్ళు వచ్చారన్నమాట. గబగబ మంటలు ఆర్పుతూ ఉంటుంటే ఈ పిల్లవాడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉన్నాడు, మంటల్ని చూస్తూ. వీళ్ళు మంటలు ఆర్పేసేటువంటి దాన్ని కూడా అలా చూస్తూ ఈ పడవని ఏం చేశాడు? మర్చిపోయి ఈ మంటలు ఆర్పగానే అలాగ చూస్తూ ఉన్నాడు కదా. అమ్మ బాబోయ్, నా పడవ ఏమైపోయిందండి, గబగబ అక్కడికి మంటలు అక్కడ ఫైర్ ఇంజిన్ అదంతా కూడా వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? పడవ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే పడవ ఉందా? మరి పడవ లేదు. కళ్ళు నులుముకుంటూ వచ్చేసాడు, ఏడుస్తున్నాడు. మీరు ఎట్లా ఏడుస్తారు? అంతే కదా.
మేకలాగా అమ్మా అంటారు కదా కదా. చూసారా, చాలా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, చాలా బాధేసింది. తానంతగానో ప్రేమించినటువంటి ఆ పడవ ఎవరో తీసేసుకున్నారు. తాడు కట్టి వెళ్ళిపోయాడు కదా, ముందొక తాడు వెనకొక తాడు కట్టి వెళ్ళిపోయాడు కదా, ఆ తాళ్ళు విప్పేసుకొని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చేసరికి పడవలేదు, చాలా బాధపడ్డాడు. అన్నం తినడం లేదు, అలుగుతూ ఉన్నాడు. ఇంట్లో అన్నం తినడం లేదు. వాళ్ళ మమ్మీ, ఎరా బ్రూస్ భోజనం చేయరా. లేదు మమ్మీ, నా పడవ పోయింది మమ్మీ, నేను తినను అంటున్నాడు. పోన్లే నాయన, పడవ ఎలాగోలాగా ఇంకొకటి తయారు చేసుకోవచ్చులే. కాదు, నాకు ఇష్టమైన పడవ, నా చేతులతో తయారు చేసినటువంటి పడవ, నా స్వహస్తాలతో తయారు చేసినటువంటి పడవ, కాబట్టి నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి పడవ, ఆ పడవ పోతే నా హృదయం ఎంతో గాయమైంది మమ్మీ, నాకు వద్దు మమ్మీ, నాకు ఆకలేయడం లేదు, నీళ్లు కూడా తాగాలనిపించడం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. ఆకలేయడం లేదు, దాహం అవడం లేదు, నిద్ర కూడా పోవడం లేదు. తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ రీతిగా ఉంటుంటే సరే ఈ పిల్లవాడి దుఃఖం ఎలా తీసేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారికి ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే ఆ అబ్బాయికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలుసా, వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవానికి షాపింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం అని చెప్పి, అంటే బజార్కి తీసుకెళ్ళి అలా సరే రా నాన్న మనం బయటికి వెళ్ళి మనం కొన్ని వస్తువులు కొనుక్కుందాము అని చెప్పి కొన్ని బొమ్మలు వాటి దగ్గరకు తీసుకుని వెళ్ళాడనమాట. తీసుకుని వెళుతూ ఉన్నాడు. తీసుకుని వెళ్ళాడు, కొన్ని బొమ్మలు చూపిస్తూ ఉన్నాడు ఆ షాప్ అతను. అక్కడ ఒక మిరాకిల్ జరిగింది, ఒక అద్భుతం జరిగింది. అతడు ఎంతో దుఃఖపడుతున్నా, అతడు ఎంతో ఏడుస్తున్నటువంటి సందర్భం ఏది అంటే పడవ. వెరీ గుడ్ బాయ్. ఆ పడవ పోయినందుకు ఏడుస్తున్నాడు కదా, అక్కడ అతన్ని ఆశ్చర్యపరిచే ఒక సంఘటన జరిగింది. ఏంటి అనంటే ఆ పడవ ఆ షాపులోనే ఉంది. వెంటనే గుర్తుపట్టి ఈ పడవ నాదే, కాబట్టి నా పడవను నేను తీసుకుంటాను అని చెప్పి షాప్ యజమానితో అంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? ఆ షాప్ యజమానితో అంటుంటే, పడవని తీసుకుంటానంటావు, పడవ ఎందుకు వస్తుంది నీకు రాదు, ఇది నా స్వహస్తాలతో తయారు చేసినటువంటి పడవండి, అయితే ఇప్పుడు నీ పడవ కాదు, అది ఎవరి పడవ? నా పడవ. అది నాకు జాలర్లు ఉంటారే, చేపలు అమ్ముకునే జాలర్లు ఉంటారే, వాళ్ళు తీసుకొచ్చి అమ్మితే నేను వెలపెట్టి కొన్నాను. ఇప్పుడు గనక నీకు ఆ పడవ కావాలి అంటే గనక నువ్వు డబ్బులు చెల్లిస్తేనే కానీ ఆ పడవ నీకు రాదు అన్నాడు. చూసారా, ఆ షాప్లో ఏం చూశాడు? ఉందా? ఆ షాప్లో ఏం చూస్తున్నాడు? పడవ చూస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? వాళ్ళ నాన్నగారు, అదే ఆ యజమాని పడవను చూపించేటువంటి ఇదన్నమాట. ఓకే,
ఈ పడవ నాదే అని డిస్కస్ చేస్తున్నారన్నమాట ఆ యజమానితో. ఈ పడవ నాదే, నా స్వహస్తాలతో తయారు చేసుకున్నటువంటి పడవ, నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నటువంటి పడవ. మాట్లాడకూడదు. కాబట్టి ఇంత నేను ప్రేమించి స్వహస్తాలతో చేసుకున్నటువంటి నా పడవ నువ్వు ఇవ్వనంటావేంటంటే, అప్పుడు ఆ యజమాని ఏమన్నాడు, నువ్వు డబ్బులు చెల్లిస్తేనే కానీ ఆ పడవ నీకు దక్కదు అని చెప్పాడనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆ విషయం చెప్పాడు. చెప్పగానే వాళ్ళ నాన్నగారు కావలసినంత ఆ డబ్బులు ఆ పిల్లవాడికి ఇస్తే, ఆ పిల్లవాడు చూసారా వెలపెట్టి కొన్నాడు. ఏమిస్తున్నాడు ఇక్కడ? ఉన్నాయా ఇక్కడ డబ్బులు? ఉన్నాయా డబ్బులు? ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. డబ్బులు ఇచ్చి కొంటున్నాడు. వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఇచ్చి ఆ యజమానికి ఇస్తున్నాడు అనమాట. యజమాని కదా, ఈ యజమానికి ఇచ్చి కొంటున్నాడు అన్నమాట. ఇప్పుడు కొనగానే కొనిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? చూడండి ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, మళ్ళా తిరిగి పోగొట్టుకున్నటువంటి నా పడవ నా చేతికి వచ్చేసిందని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు కదా. ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దుఃఖం లేదు, ఆనంద బాష్పాలు కలుగుతూ ఉన్నాయి. చూసారా ఆనంద బాష్పాలు? చూసారా ఏడుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? పిక్చర్ చూసారా ఏడుపా ఇది ఆనంద బాష్పాల అంటే ఏంటి? ఆనందం ఎక్కువైపోయినప్పుడు. ఎందుకు ఇంత ఆనందం? పట్టలేని ఆనందం ఎందుకు? కారణం ఏంటబ్బా అంటే, పోగొట్టుకున్నటువంటి తన పడవ మరలా ఎక్కడికి చేరుకుంది? మళ్ళా తన దగ్గరకు తన వశమైపోయింది. పిల్లలారా, ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? ఈ పడవ ఎవరో కాదు, మనమే. అర్థమవుతుందా? ఈ పిల్లవాడు ఈ పడవని ఏ విధంగా ప్రేమించి తయారు చేసుకున్నాడో పడవను, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడాను మనలను ప్రేమించి మనలను తయారు చేసుకున్నాడు. కానీ ఈ పిల్లవాడు పడవ ఎలాగా పోగొట్టుకున్నాడో అదేవిధంగా మనము కూడాను ఆదాములో తప్పిపోయాము. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు, ఈ మనిషిని బ్రతికించడం కోసం, ఈ మనిషిని వెదకి రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో రక్తము చిందించాడు. ఏంటి? ఇప్పుడు మనము పోయాము. యేసు ప్రభువారు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనము ఏమైపోయాము? పడవ పోయినట్టుగా పోయాము. మరలా మనలను ఈ బాలుడు ఈ పడవను ఎలా విలువ పెట్టి కొన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడాను సిలువలో తన సొంత రక్తాన్ని కార్చాడు. అంతకంటే గొప్ప విలువైనది ఏది లేదన్నమాట. అందుకనే ఈ టైటిల్ దీనికి ఏం పేరు వచ్చిందంటే సిలువ విలువ. అంటే సిలువలో విలువను చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఆదాములో పాపములో మునిగిపోయినప్పుడు మరలా నిన్ను ఏం చేశాడు? నిన్ను పోగొట్టుకున్నాడు దేవుడు. మరలా నిన్ను సంపాదించుకోవడం కోసం మరలా ఆయన ఏం చేయాల్సి వచ్చింది? తన రక్తమును చిందించవలసి వచ్చింది. పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఎంత విలువైనదంటే, ఆయన పరిశుద్ధుడు కనుక చాలా విలువైనటువంటి రక్తం. ఉదాహరణకి తేనె ఉందనుకో, తెలుసా తేనె? అది ఎట్లా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. మరి కొన్ని ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని తేనెల్లో కెమికల్స్ వేసి కొన్ని తేనెలు కెమికల్స్ వేసి
ప్రిజర్వ్ చేసి వాటిని అమ్మేస్తూ ఉంటారనమాట. ఆ తేనెను కొంచెం తక్కువ ధరకు అమ్ముతారు. కానీ గిరిజన తేనె అని ఒకటి ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా కొండలలో డైరెక్ట్గా పిండిన తేనెను, స్వచ్ఛమైనదన్నమాట. దాని కాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనక, ఆయనలో పాపము లేదు గనక, పరిశుద్ధమైన రక్తము ఎంత విలువ? చాలా విలువ కలిగిందన్నమాట. విలువ కట్టలేము. అంటే అంత గొప్ప విలువైనటువంటి రక్తమును నీవు మరలా ఈ పడవ దొరికినట్లుగా యేసుప్రభు వారు దొరకటానికి ఆయన విలువైన రక్తాన్ని చిందించాడన్నమాట. మరి అంతగా చిందించిన యేసయ్యకి మరి మీరు దొరకాలా వద్దా? మరి మీరు దొరకడం అంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడు దొరుకుతారు యేసుప్రభు వారికి? పెద్ద అయినప్పుడు కాదు, ఇప్పుడే దొరకాలి మీరు. తెలుసా, యేసయ్య ఇప్పుడే దొరకమంటున్నాడు మిమ్మల్ని. ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచే ప్రతి మనిషిలో పాపం ఉన్నది. మీరందరూ కూడాను ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకు విలువైన రక్తాన్ని నీవు సిలువలో చిందించావు ప్రభువా, కాబట్టి నా కొరకే ఇంత క్రయం చెల్లించావు. ఏ బాబు నువ్వే, డోంట్ టాక్, ఓకే? విలువైన రక్తాన్ని చిందించావు యేసు ప్రభువా, సిలువలో చిందించావు, కాబట్టి నా కొరకే వెల చెల్లించావు ప్రభువా, కాబట్టి నన్ను క్షమించవా ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అంటే యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని విలువ పెట్టి, నీ కొరకే కదా ఆ విలువ చెల్లించింది. ఆ విలువైన రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేస్తాడు, శుభ్రం చేసి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా చేసి మిమ్మల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా తీర్చుతాడు. అప్పుడు మీరు యేసుప్రభు వారికి దొరికిన వారు అవుతారు. అప్పుడు యేసుప్రభు వారికి ఎంత సంతోషమో. మరి యేసుప్రభు వారికి సంతోషం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? మీరందరూ ఎవరు? యేసుప్రభు వారి బిడ్డలే. మీరందరూ ఎవరు? యేసుప్రభు వారి బిడ్డలే. ఆయన మీ కొరకే రక్తము చిందించాడు. కాబట్టి మీరందరూ ఒక్క మాట చెప్పాలి. నా మాట చెప్తారా? నా వెనక ఒక మాట చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి, నా హృదయములోనికి రండి, నన్ను నీ సొత్తుగా చేసుకోండి. విలువైన రక్తాన్ని నా కొరకే మీరు చెల్లించారు, కాబట్టి నేను నీ సొత్తునై ఉన్నాను, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. వెరీ గుడ్. అలా చెప్పండి, మీరు ప్రభు బిడ్డలు అయిపోతారు. ఓకేనా? మరి స్టోరీ అర్థమైందా? మిగతావి అంకుల్ చెప్తారు. ప్రార్థన చేసి సోహాయిల్ నీ పేరు సోహాయిలేనా? మరి సరిగ్గా కూర్చో, చక్కగా విశాలంగా కూర్చో. ఈరోజు కథ బాగుందా? ఏం కథ చెప్పారు?
ఏం కథ చెప్పారు? ఇప్పుడు అంకుల్ చెప్పారు కదా, ఏం కథ చెప్పారు? సిలువ విలువ. చెప్పండి. సిలువ విలువ తెలిసిందిగా మరి మీకు? తెలిసిందా లేదా? బాగుందా కథ? నాకైతే చాలా బాగుంది. వెరీ గుడ్, బాగుంది. మీకు కూడా బాగుందా? అర్థమైందా? రైట్. మరి విబిఎస్ అంటే ఈ సిబిఎస్ బాగుందా? మీకు పెట్టే క్లాసులు బాగున్నాయా? బాగున్నాయి అన్నవాడు చేతులు ఎత్తండి. ఇద్దరు పిల్లలు ఎవరు? బాగుందా? బైబిల్ క్లాస్ బాగుందా? మరి చేతులు ఎత్తలేదు మీరు. వాళ్ళందరూ చేతులు ఎత్తారు కదా, చూడు అందరూ చేతులు ఎత్తారు. అటు చూడు. బాగుంటే చేతులు ఎడం చేయి కాదు, కుడి చేయి ఎత్తాలి. నీకు బాగలేదా? నీకు బాగుందా? ఏంటి నందన బాగుందా? వెరీ గుడ్. మరి ఈరోజు కొత్తగా ఎంతమంది వచ్చారు? దించండి. నిన్న ఎంతమంది వచ్చారు? మరి రేపు ఎంతమంది వస్తారు? రేపు ఉందా లేదా విబిఎస్? రేపు ఎన్నో రోజు? లాస్ట్ డే. ఎన్నో రోజు? థర్డ్, మూడో రోజు. రేపేముంటుంది మనకి? రేపు ప్రైజులు ఉంటాయి. ఇంకేముంటాయి? కిరీటాలు ఉంటాయి. ఏముంటాయి మీకు? మీ తల మీద కిరీటాలు పెట్టి రేపు మీతో ర్యాలీ తీస్తాం. ఈ మందిరం ముందే కొద్ది భాగమే ర్యాలీ తీస్తారు. మనం అందరం ఊరేగింపుగా రోడ్డు మీదకి వెళ్ళి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారా? యాక్షన్ నేర్చుకున్నారా? ఊపారు కదా, యాక్షన్ ఊపారా? అదే యాక్షన్ చేసుకున్నారుగా. రైట్. రేపు యాక్షన్ సాంగ్ బయట రోడ్డు మీద మనం వేస్తాము. తర్వాత మనకు మళ్ళీ రేపు కూడా మళ్ళీ యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మెయిన్ లెసన్ ఉంటుంది. ఇటేనండి, ఇటు వినాలి, ఇటేనండి. మెయిన్ లెసన్ ఉంటుంది, క్లోజింగ్ లెసన్ కూడా ఉంటుంది. రేపు కూడా ఉంటుంది. రెండు కథలు ఉంటాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రేపు మీకు అందరికి కూడా మరి ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? రేపు మీ పిల్లలందరూ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు కదా, టీచర్స్ అందరూ మీకు సర్వ్ చేయాలి. అర్థమైందా? కనుక రేపు భోజనం ఉంటుంది. మీరందరూ కూడా మరి ఉదయమే రావాలి. ఇవాళ చాలా లేటుగా వస్తున్నారు. ఉదయమే వచ్చేస్తే మనకు ఎండ పెరక్క ముందే ముగించుకొని వెళ్ళిపోవచ్చు. భోజనం కూడా చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇంకెవరైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే తీసుకురండి. పిల్లలు ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? నాకు 50 మంది ఉన్నారు. మీకున్నారా లేదా? మరి తీసుకొస్తారా రేపు? ఫ్రెండ్స్ని తీసుకురండి. ఓకే. మీ స్నేహితులను కూడా తీసుకొస్తే రేపు మన కిరీటాలు ఉంటాయి. తర్వాత మీకు అందరికీ ప్రైజులు కూడా ఉంటాయి. తర్వాత భోజనాలు కూడా. మీ ఫ్రెండ్ తెచ్చావా? వెరీ గుడ్. భోజనాలు కూడా ఉంటాయి కాబట్టి ఉండండి. రేపు కూడా మీరు పెందలకాడ వచ్చేయండి. ఉదయం వచ్చేస్తే మీకు త్వరగానే ముగించి పంపించేస్తాం. ఇప్పుడు మీకు ఆంటీ వాళ్ళు ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆంటీ వాళ్ళు పాటలు పాడుతుంటారు. పాటలు పాడే సమయంలో మీరు వెనక నుంచి లేచి వెళ్తే మీకు ఈరోజు ఒక మరి ఏమంటారు క్రీమ్ ఉండే బన్ ఇస్తారు. తర్వాత బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా ఇస్తారు. ఈరోజు 2 క్రీమ్ బన్ను, బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా ఇస్తారు. తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. ప్రార్థన చేద్దాం. మోకరించండి. నెంబర్ 1 అనగానే ఏం చేయాలి? 2 అనగానే ఏం చేయాలి? చేతులు జోడించాలి. 3 అనగానే ఏం చేయాలి? రైట్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. సమయంలో మరోసారి నీ పాదాలు కనుగొంటున్నాము. మీరు ఇచ్చిన ఈ యొక్క 2వ దినం విబిఎస్ కొరకు స్తోత్రాలు. మొదటి దినంలో సాయపడినట్లు ఈ దినం కూడా సాయపడ్డారు. పిల్లలు మరి కొద్దిమంది రాగలిగినారు. స్తోత్రాలు. రేపు 3వ దినం కొరకు చిత్తపరచము. బిడ్డలందరూ నేర్చుకున్న పాటలు, యాక్షన్ సాంగ్స్, కథలు, మరి డ్రాయింగ్ విషయం అంతా కూడా వారు అవగాహనలో ఉంచుకొని చక్కగా వాళ్ళు తిరిగి వెళ్ళటానికి సహాయం చేయండి. రేపటి దినం కొరకై చిత్తపరచము. అలాగే బిడ్డలు మంచి ఆరోగ్యం దయచేయము. మీ కొరకై శిలువ విలువ ఎరుగుని వారుగా శిలువ విలువను తెలుసుకుని
మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక తీర్మానంతో వారిని మీరు సిద్ధపరచమని కోరుకుంటూ బిడ్డలు వెళుతున్నారు. మీ సన్నిధిని తోడుకొంచండి. ఎండవేడిమి నుండి కాపాడము, సహాయం చేయమని కోర్చు. మరి స్నాక్స్ను కూడా దీవించండి. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి ఇంతవరకు సహాయపడినందుకై స్తుతిస్తూ పాటల్లోనేమి, యాక్షన్ సాంగ్లోనేమి, అలాగే మెయిన్ లెసన్లో, క్లోజింగ్ లెసన్లో, అలాగే డ్రాయింగ్ విషయంలో మీరు చేసిన సహాయం అందరికీ స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు నిరంతరం తోడై నడిపించునుగాక. ఆమేన్. కూర్చోండి. వెనక వాళ్ళు ముందేళ్ళండి. మీకు అక్కడ బన్నును బటర్ మిల్క్ ఇస్తారు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సముద్రమును చీల్చి ఆరిన నేలను చేసే, ఎదురొచ్చిన సముద్రమును చీల్చి ఆరిన నేలను చేసే, నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు.